సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, ఇది సమ్మర్ కాబట్టి ముఖ్యంగా చాలామంది ఏంటంటే కొబ్బరి బొండాలు తాగొచ్చా లేదా అని డౌట్ పడుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొబ్బరి బొండాలు తాగొచ్చా లేదా, ఒకవేళ తాగితే రోజుకి ఎన్ని తీసుకోవాలి అండ్ దాని తర్వాత దీనివల్ల లాభాలు ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్గా ఈ సమ్మర్లో ఎక్కువగా మనకి ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఖచ్చితంగా కొబ్బరి బొండాలు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ విటమిన్స్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో న్యాచురల్గా వచ్చే వాటర్ అనమాట. మనం డైలీ ఒకటి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డైలీ ఒక కొబ్బరి బొండం అయితే తీసుకోవచ్చు. కాకపోతే చాలామంది ఏంటంటే కొబ్బరి బొండాలు ఫ్రెష్గా అలా తీసుకొచ్చుకోకుండా వాటర్ అనేవి దొరుకుతూ ఉంటాయి. కొబ్బరి బొండం నీళ్ళు అనేవి కోకోనట్ వాటర్ స్టోర్ చేసినవి దొరుకుతూ ఉంటాయి ప్యాక్ చేసి. సో అవి తీసుకోకూడదు అనమాట. అందులో కొంచెం కెమికల్స్ యాడ్ అయితే, న్యాచురల్ 100% అని రాస్తారు కానీ ఖచ్చితంగా కెమికల్ అనేది యాడ్ చేస్తేనే అవి నిల్వ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు కొబ్బరి బొండాలు మీకు తాగాలి అనిపిస్తే ఆ బొండాలు తీసుకొచ్చుకొని తాగండి, కానీ ఆ బాటిల్స్ తీసుకొచ్చుకొని తాగడం అనేది హెల్దీ కాదు ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా. అయితే మనకి ఇందులో చాలా మినరల్స్ ఉంటాయి అండ్ పొటాషియం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించినా కానీ మీరు ఒక కొబ్బరి బొండం అనేది తీసుకోవచ్చు. అండ్ చాలామందికి కాళ్ళు పట్టేస్తూ ఉంటాయి చూడండి, పిక్కలు పడుతూ మెలిపెట్టినట్టుగా అవుతూ ఉంటాయి, మోకాళ్ళ కింద నొప్పిలేస్తూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా తగ్గడానికి, ఇది పొటాషియం లోపం వల్ల వస్తూ ఉంటుంది అనమాట. సో కొబ్బరి బొండాలు తీసుకోవడం వల్ల ఇలా మెలిపెట్టినట్టుగా కాళ్ళు పట్టేయడము అండ్ చేతులు ఎక్కడైనా పట్టుకోవడం ఇలాంటిది అనేది ప్రెగ్నెన్సీలో కామన్గా పట్టుకుంటూ ఉంటుంది. సో మీరు కొబ్బరి బొండాలు ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు, పొటాషియం అనేది పెరుగుతుంది. సో ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా కొబ్బరి బొండాలు తీసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత కాళ్ళ వాపులు కూడా వస్తూ ఉంటాయి కదా, ఎంత వాకింగ్ చేసినా కానీ మనకి వాపులు అనేవి గుంటలు పడుతూ ఉంటాయి. సో వాటర్ అనేది మొత్తం స్టోర్ అయిపోతూ ఉంటుంది బాడీలో. సో ఇలా మనకి కాళ్ళ వాపులు, కాళ్ళ గుంటలు పడడం ఇలాంటివి ఉంటాయి. సో ఈ కొబ్బరి బొండాలు రోజు తీసుకునే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఖచ్చితంగా కొబ్బరి బొండాల్లో ఎక్కువగా మనకి మంచి జరుగుతుంది, కానీ దీనివల్ల ఫ్లూయిడ్ అనేది కొంతమంది ఉమ్మనీరు తగ్గుతుంది అని అంటారు. సో ఉమ్మనీరు తగ్గదండి, పెరుగుతుంది. సో ఎక్కువగా మీకు ఉమ్మనీరు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువైపోవడం ఇలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు, అంత న్యాచురల్గా మనకి ఈ వాటర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మీకు నష్టం అయితే ఏముండదు. డైలీ 2-3 తాగుతానంటే మాత్రం అది ప్రెగ్నెన్సీలో కొంచెం మంచిది కాదు. అండ్ కొంతమంది ఏంటంటే కొబ్బరి నీళ్ళు ఒక్కటే తీసుకొని ఇంకా వాటర్ తీసుకోక్కర్లేదు, నేను ఇప్పుడు ఒక 1/2 లీటర్ వరకు కొబ్బరి బొండం నీళ్ళు ఉన్నాయి కదా అని క్వాంటిటీ చెక్ చేస్తూ ఉంటారంటే ఇక్కడ 3 లీటర్స్ తాగే మంచినీళ్ళని వీళ్ళు 2.5 లీటర్స్ తాగి కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటారు. సో అది అలా తాగకూడదు. 3 లీటర్స్ వాటరే ఉండాలి. ఇది మళ్ళీ సపరేట్ తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకుంటేనే మనకి మంచిది. సో కొబ్బరి నీళ్ళు తాగామనేసి వాటర్ని మీరు అవాయిడ్ చేయడం మంచిది కాదు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో కొబ్బరి బొండం అనేది తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా తీసుకోకండి. అండ్ ప్యాకెట్లలో వచ్చే కొబ్బరి నీళ్ళు అనేవి కూడా తాగొద్దు. మీరు న్యాచురల్గా మీరు కొబ్బరి బొండాలు తీసుకొచ్చుకొని తాగొచ్చు. అండ్ దాంట్లో ఉన్న కొబ్బరి తినొచ్చా అని కూడా మనము వేస్ట్ చేయం కదా ఇంట్లో, అందులో కొబ్బరి తినొచ్చా అని కూడా అడుగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా తీసుకోవచ్చండి హ్యాపీగా, ఎందుకంటే లేతగా ఉంటుంది కాబట్టి మీరు అందులో కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ నంచుకొనైనా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొబ్బరి బొండాలు తీసుకోవచ్చా లేదా అనే డౌట్ గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.